అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. నేను పార్ట్ టైమ్ స్కూల్ టీచర్ కింద పనిచేస్తాను కెనడాలో. ఇంకా మేము ఆన్‌లైన్ బిజినెస్ కూడా పార్ట్ టైమ్ స్టార్ట్ చేశానండి. సో, మీకు తెలిసినట్టు ప్రతి వారం మేము ఆన్‌లైన్ బిజినెస్‌లో గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆన్‌లైన్ బిజినెస్ బెనిఫిట్స్ ఏంటి? దాని తర్వాత ఆన్‌లైన్ బిజినెస్ జర్నీ ఏంటి మాట్లాడుకున్నాము. ఇవాళ మళ్ళీ ఒక్కసారి మేము గుర్తు చేసుకుందాం ఆన్‌లైన్ బిజినెస్ మేము ఎలా స్టార్ట్ చేశాము? తర్వాత ఆన్‌లైన్ బిజినెస్‌లో మేము రోజు ఏం చేస్తున్నాము? తర్వాత ఆన్‌లైన్ బిజినెస్ ఎలాగా ముందుకి అంటే మా ఫ్యామిలీ లైఫ్‌తో బ్యాలెన్స్ చేస్తూ ఎలా ముందుకెళ్తున్నాము? ఏం చేస్తున్నాము? ఇవాళ మాట్లాడుకుందాము. నాతో పాటు ఇవాళ రూప, షర్మిల, పద్మ ఉన్నారు. హలో. 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 థ్యాంక్ యూ అండి అందరూ నా పేజ్‌కొచ్చినందుకు. సో, పద్మ మీరు చెప్తారా? మీ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ మీరు ఆన్‌లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారో? తప్పకుండా మంజుల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ బిజినెస్ పేజ్కి. సో నా పేరు పద్మ అండి. నేను ఇండియాలో ఉంటాను. ఐటీలో క్వాలిటీ కన్సల్టెంట్గా చేస్తున్నాను. దాంతోపాటు ఈ బిజినెస్ కూడా నేను చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నారు మీరు? ఎలా మీ బిజినెస్ స్టార్ట్ చేశారు? యా. సో బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అంటే అందరూ స్టార్ట్ చేసినట్లు ఆన్లైన్గానే చేశాను. కానీ ఎందుకు చేశాను అంటే బేసిక్లీ ఆ టైంలో ఐ వాజ్ ఆల్మోస్ట్ ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నాను. అండ్ చాలా నావి డ్రీమ్స్ అన్ఫుల్ఫిల్గా ఉన్నాయి అప్పటి వరకు. అండ్ దాంట్లో ఒక డ్రీమ్ ఏంటంటే మా పేరెంట్స్ని నేను అబ్రాడ్ తీసుకెళ్ళాలి అని ఉండేది నాకు ఎప్పుడు. అండ్ సడన్గా మా మదర్ చనిపోయిన తర్వాత కొన్ని 2 years తర్వాత మా బ్రదర్ కూడా చనిపోయారు. సో అప్పుడు నాకు వేకప్ కాల్ లాగా ఉండింది. మా ఫాదర్ నేను అట్లీస్ట్ నేను వేరే కంట్రీస్ చూపించాలి అని. అండ్ సో చాలా ట్రావెల్ చేయాలంటే మీకు అందరికీ తెలుసు డబ్బులు కూడా చాలా స్పేర్లో ఉండాలి అని. సో దో ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్, ఐ వాంటెడ్ సంథింగ్ లైక్ అ బ్యాకప్ అనమాట. అండ్ ఈ టైంలో నాకు 22-23లో నా హెల్త్ కూడా ఒక సెట్ బ్యాక్ తీసుకుంది. అండ్ అప్పుడు ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఆన్లైన్ అనమాట. బికాస్ బయటకు వెళ్ళి ఏమైనా చేయడము సెకండ్ హస్ల్ చాలా కష్టంగా ఉండింది. సో అలాంటి టైంలో నాకు ఈ ఆన్లైన్ బిజినెస్ అనేది కనిపించింది త్రూ ఫేస్బుక్ యాడ్. ఎవరో ఫార్వర్డ్ చేశారు. దానిపైన క్లిక్ చేసినప్పుడు నాకు ఇలాగ రిజిస్టర్ చేసుకోండి, ఒక ఫ్రీ వెబినార్ ఉంది అని వచ్చింది. సో రిజిస్టర్ చేసుకున్నాను, ఆ వెబినార్ అటెండ్ అయ్యాను. ఐ వాజ్ వెరీ క్యూరియస్. అండ్ అప్పట్లో నాకేంటంటే నేను బయటకు వెళ్ళకూడదు, ఇంటి నుంచి పని చేయాలి, అలాగే నేను ఎక్కడున్నానో అక్కడి నుంచి పని చేయగలగాలి. ఇంకొకటి నేను నా టైంలో నేను పని చేయగలగాలి, నాట్ ఎట్ సంబడి ఎల్సెస్ టర్మ్స్. సో ఇవన్నీ కండిషన్స్ పెట్టుకున్నాను. అండ్ ఈ వెబినార్ చూసి ఈ బిజినెస్ మోడల్ చూసిన తర్వాత ఈ చెక్ బాక్సెస్ అన్నీ నాకు టిక్ అయ్యాయి అనమాట. సో అలాంటప్పుడు నేను ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను 149 కట్టి. అండ్ నా డ్యూ డెలిజెన్స్ చేశాను, టెస్టిమోనియల్స్ విన్నాను. అండ్ ఐ లైక్డ్ ఇట్. ఇంతమంది టెస్టిమోనియల్స్ చూసిన తర్వాత వాళ్ళు చేయగలిగితే నేను చేయగలుగుతాను అని నమ్మకం కలిగింది. సో అలాగా నేను బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. అండ్ చాలా నేర్చుకున్నాను. అండ్ ఇట్స్ ద బెస్ట్ డెసిజన్ అనిపిస్తుంది నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ మంజుల. థ్యాంక్స్ పద్మ, చాలా బాగా చెప్పారు. ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు? మీరు చెప్పిన పాయింట్స్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మీ జాబ్తో పాటు మీరు చేస్తున్నారు ఈ బిజినెస్. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, తర్వాత మీరు అన్నట్టు ఒక సైడ్ హస్ల్ అనేది ఎప్పుడు ఉండాలి మనకి. మీరు అన్నట్టు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కోసం అయినా అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఇన్కమ్ కదా, మనం ఎప్పుడో ఒక సైడ్ హస్ల్ ఉంచుకోవడం. దట్టు ఇలా ఆన్లైన్ అయితే మీరు అన్నట్టు ఫ్లెక్సిబుల్గా ఉండి ఎప్పుడంటే ఇప్పుడు చేసుకునేలా ఉంటే చాలా బాగుంటుంది. చాలా బాగా చెప్పారు పద్మ. సో షర్మిల మీరు చెప్తారా మీ జర్నీ ఏంటి, మీరు ఎలా స్టార్ట్ చేశారు బిజినెస్? థ్యాంక్ యూ మంజుల ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ యువర్ పేజ్. అందరికీ నమస్కారం అండి. సో
నా పేరు షర్మిల. బేసికల్లీ ఇండియా, ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాము. సో నాకు 2 కిడ్స్ అండి అండ్ సివిల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. ఆల్సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. నేను ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశానంటే 2023లో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ బేబీ. అంత ముందు వరకు కూడా అంత కోవిడ్ అని, లాక్డౌన్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే అయింది. నా లాస్ట్ మెటర్నిటీ లీవ్కి ఇంకా 5 వీక్స్ ఉంది అనగా ఆఫీస్కి 5 డేస్ మ్యాండేటరీ అయిపోయింది నాకు, మా హస్బెండ్కి. ఇంకా నేను సిటీకి వెళ్ళాలి ఆఫీస్కి. అంత దూరం ట్రావెల్ చేయలేక నేను మెటర్నిటీ లీవ్ కూడా తొందరగానే తీసేసుకున్నాను. సో బాబు పుట్టాడు. అప్పుడు మా పెద్ద బాబుకి 9 ఇయర్స్, మా సెకండ్ బేబీ వచ్చేసరికి. ఇంకా మెటర్నిటీ లీవ్లో బాగానే మేనేజ్ చేసుకున్నాను. ఇంకా మెటర్నిటీ లీవ్ ఫినిష్ అయింది, జాబ్ స్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్. కోర్స్ ఇంకా చైల్డ్ కేర్లో జాయిన్ చేయాల్సి వచ్చింది చిన్న బాబుని. మా పెద్ద బాబు ఏమో బాస్కెట్బాల్ ప్లేయర్ అనమాట. రేపు డొమెస్టిక్ కలిపి 5 డేస్ ఏ వీక్ ఆడతాడు. ఇవన్నీ కూడా ఆఫ్టర్ స్కూల్ ఇమీడియట్ గా ఉండడం వల్ల మాకు టైం సెట్ అయ్యేది కాదు. ఎందుకంటే మేము సిటీకి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయేది ఈవినింగ్. అసలు కుదిరేది కాదు. కిడ్స్ తో స్పెండ్ చేయలేని టైం కూడా ఒక ఇదేనా అనిపించేది ఒక్కొక్క టైంలో. ప్లస్ అంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో అన్ని చూసుకొని ఎర్లీ మార్నింగ్ లేసి అదే ప్యాకింగ్ అంతా రొటీన్. ఒక్కొక్కసారి ఫిజికల్లీ మెంటల్లీ ఒక స్ట్రెస్ఫుల్ గా బరస్ట్ అయిపోయినట్టు అయిపోయేది. సో ఇంకా అలాంటి టైంలోనే సోషల్ మీడియాలో ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకున్నాను, స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన ట్రైనింగ్ అదంతా అయిన ఫ్యూ వీక్స్కి ఇంకా నా ఫుల్ టైం జాబ్ని వర్కింగ్ అవర్స్ కట్ డౌన్ చేసుకొని అది ఇది మేనేజ్ చేస్తూ అలా స్టార్ట్ చేశాను. చాలా బాగా చెప్పారు షర్మిల. మీరన్నట్టు అందరూ అంటే ఇప్పుడు వేరే రీజన్, ఇప్పుడు పద్మ చెప్పిన రీజన్ ఒకటి, మీరు చెప్పిన రీజన్ ఒకటి, కానీ కామన్ పాయింట్ నేను చూసింది ఏంటంటే అందరూ టైం ఫ్రీడమ్ కోసం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అయింది. ఫ్లెక్సిబిలిటీ, టైం ఫ్రీడమ్. చాలా బాగా చెప్పారు షర్మిల. సో రూపా, మీ స్టోరీ మీరు చెప్తారా? మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ మంజుల ఈ మీ పేజ్లోకి ఇన్వైట్ చేసినందుకు. అండ్ నా స్టోరీ ఏంటంటే, నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్ని. 15 ఇయర్స్ నుంచి స్టే ఎట్ హోమ్ మామ్గానే ఉంటున్నాను. 2008లో స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మ్యారేజ్ అవ్వడము, తర్వాత పిల్లలు పుట్టడంతో వాళ్ళకు నేను ఎప్పుడైనా అవైలబుల్గా ఉండాలి. వాళ్ళ చిన్న చిన్న మెమోరీస్ కూడా నేను మిస్ చేయొద్దు వాళ్ళవి అని కెరీర్ అనేది స్టార్ట్ చేయలేదు ఇప్పటి వరకు. సో తర్వాత పిల్లలు పెద్దగా అయ్యారు, కానీ ఇప్పుడు ఖర్చులు కూడా అలాగానే ఉన్నాయి మనకి, దానికి తగ్గట్లుగానే. సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను ఫైనాన్షియల్ గా మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని అనుకొని జాబ్స్ ట్రయల్స్ అనేది చేశాను. ఎందుకంటే చేసినా కూడా నాకు కెరీర్ గ్యాప్ ఒకటి ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. దానితో ఆపర్చునిటీస్ ఏం రాలేదు. అయినా కూడా నేను కోర్సెస్ నేర్చుకున్నా కూడా సేమ్ మళ్ళీ ఆపర్చునిటీస్ అనేది ఏమీ లేదు. అలా ఒకరోజు నేను మా హస్బెండ్ ఫేస్బుక్ లో ఒక యాడ్ చూసాము, ఇది డిజిటల్ బిజినెస్ గురించి. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంట్లో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంట్లోనే ఉంటూ మనము పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. నాకు బాగా రిలేటివ్ గా ఉన్నది. ఎందుకంటే నాకు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, కెరీర్ గ్యాప్ కూడా చాలా ఉంది. కాబట్టి ఈ బిజినెస్ లో ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్, ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రమ్ జీరో నుంచి కూడా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. కాబట్టి ఇది నేను ఎందుకు చేయకూడదని ఆ స్టెప్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక ప్రౌడ్ డిజిటల్ బిజినెస్ గా ఈ బిజినెస్ ని రన్ చేస్తున్నాను. ఇది నా స్టోరీ. చాలా బాగా చెప్పారు రూపా. మీరన్నట్టు చదువుకొని మన ఫ్యామిలీ కోసం డెడికేట్ చేసి, టైం సాక్రిఫైస్ చేసి, మన కెరియర్ సాక్రిఫైస్ చేసి, తర్వాత మళ్ళీ ఎంటర్ అవ్వాలన్నా కానీ ఈ బిజినెస్లో రావచ్చు, ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. సో నెక్స్ట్ క్వశ్చన్తో ముందుకు వెళ్తూ, పద్మ మీరు చెప్తారా, ఈ బిజినెస్లో మీరు ఏం చేస్తారు రోజు ఆన్ డైలీ బేసిస్? షూర్ మంజుల. సో రూపా గారు చెప్పినట్లు జీరో నుంచే స్టార్ట్ చేయొచ్చు అన్నారు. సో ఇక్కడ అందరినీ మేము కూడా జీరో నుంచే స్టార్ట్ చేస్తాము. వర్కింగ్ ఉన్నా లేకపోయినా బిజినెస్ అనేది కొత్త అందరికీ.
సో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలా చేయాలి అనేది మనకి అందరికీ అది క్యూరియాసిటీగానే ఉంటుంది. కానీ మనకి ఏంటంటే నేర్చుకునే తపన ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ ఆన్ డైలీ బేసిస్ నా లైఫ్ ఎలాగుంటుంది అంటే, ఈ బిజినెస్ అంత డిమాండింగ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం ఒక 1 to 2 అవర్స్ మనం డైలీ కేటాయిస్తే ఈ బిజినెస్ని మనం ఈజీగా చేయొచ్చు. సో అది నాకు చాలా నచ్చింది ఇక్కడ. సో నేను ఎలా చేస్తాను అంటే, బేసిక్లీ ఫస్ట్ మార్నింగ్ టైం ఉన్నప్పుడు 1 to 2 అవర్స్ ఏమైనా నాకు ఏం లీడ్స్ వచ్చాయో, లేకపోతే నా సోషల్ మీడియా ఎవరైనా వాళ్ళకి మెసేజెస్ అనేది పెడతాను. లీడ్స్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఉండొచ్చు, అట్లీస్ట్ ఒక 10-20 పీపుల్కి మెసేజెస్ అనేది పంపుతాను. సో ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి కాబట్టి. అండ్ దాని తర్వాత ఏమైనా లీడ్స్ వచ్చాయనుకోండి, వాళ్ళకి రిప్లై చేయడము అవి ఉంటాయి. అండ్ మన పేజ్ని మనము ఎంగేజ్మెంట్ రెగ్యులర్గా ఉండాలి కాబట్టి దానిపైన ఆ పేజ్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దానికి పోస్ట్ క్రియేట్ చేయడము, కంటెంట్ క్రియేట్ చేయడము, సో ఇవన్నీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఒక 2 అవర్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు మనకి. అండ్ సమ్టైమ్స్ వీక్లో నాకు పని ఉన్నప్పుడు వీకెండ్స్లోనే నేను షెడ్యూల్ చేసేసుకుంటాను. ఇప్పుడు మేము రీల్స్ చేస్తాము, అలాగే వేరే టెస్టిమోనియల్స్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మనము వేరే వాళ్ళది లెవరేజ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో నా కంటెంట్ అనేది తక్కువ. సో టెస్టిమోనియల్స్ పోస్ట్ చేయడం కానీ ఇవన్నీ ఒకేసారి నేను షెడ్యూల్ చేసి పెట్టేసుకుంటాను. మెటా బిజినెస్ స్వీట్లో షెడ్యూలర్ ఆప్షన్ ఉంటుంది మనకి. సో షెడ్యూల్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇలా నేను బిజినెస్ బిల్డ్ చేస్తున్నానండి. అండ్ మీరు ఫుల్ టైం చేస్తున్నా కూడా ఒక 2 అవర్స్ ఇంట్లో పెట్టగలిగితే మీరు కూడా ఈ బిజినెస్ చాలా ఈజీగా చేయొచ్చు అంటాను నేను. సో అది ఇట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్. ఎనీబడీ కెన్ బిల్డ్ దిస్ బిజినెస్. చాలా చెప్పారు పద్మ. మీరు అన్నట్టు ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే మన ట్రైనింగ్ అలా ఇస్తారు ఇక్కడ. ఇందులో ఈ స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది, వీడియో బేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఎప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది. అందులో మనం ఒక మెసేజ్ కానీ పెడితే, అందులో ఒక క్వశ్చన్ పెడితే ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. అలా కూడా ఇక్కడ మేము నలుగురు కూడా వేరే వేరే కంట్రీస్ నుంచి ఉన్నాం, ఎవరో తెలీదు. ఈ బిజినెస్ రావడానికి వెళ్తున్నాము. సో ఇలా మేము అందరూ చేస్తూ ఉంటామండి. సో రూపా, మీరు చెప్తారా, మీరేం చేస్తారు రోజు ఈ బిజినెస్ లో? ఓకే మంజుల, అంటే నేను డైలీ బేసిస్ లో ఏం చేస్తాను అంటే, మార్నింగ్ ఫుల్ బిజీ అయిపోతాను. మా పిల్లలు లంచ్ ప్రిపేర్ చేయడం, బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత వాళ్ళ పిల్లలు 7:30, 8కి అలా స్కూల్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేస్తాను. నాకేమైనా లీడ్స్ వచ్చాయా, ఇప్పుడు పద్మ గారు చెప్పినట్లే లీడ్స్ వాళ్ళకు రిప్లై ఇవ్వడం కానీ, లేకపోతే ఎలాంటిది ఫ్రెండ్స్ ఎవరన్నా ఎంక్వైరీస్ వచ్చినా కూడా వాళ్ళకి రిప్లై చేస్తూ ఉంటాను. ఆ తర్వాత నేను ఈ పోస్ట్లు అనేది క్రియేట్ చేస్తాము. మనము ఈ కన్సిస్టెంటీ ఉండాలి మన బిజినెస్ పేజ్ లో. మనకు ఏంటంటే ఇది కన్సిస్టెన్సీ, డైలీ మనము ఆడియన్స్ కి దగ్గరగా ఉండాలి. మనము ఆ కన్సిస్టెంటీ మెయింటైన్ చేస్తే మనం ఆడియన్స్ కి దగ్గరగా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ క్యూరియాసిటీ అనేది వాళ్ళకు వస్తుంది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బిజినెస్ గురించి ఏంటి అనేది తెలుస్తుంది. ఆ ట్రస్ట్ కూడా ఉండాలి. ఇంకొకటి అంటే మన ఆన్లైన్ అనగానే చాలా మందికి భయం వేస్తుంటది. ఈవెన్ నాకు కూడా అంతే. ఇనిషియల్ గా నేను కూడా ఆన్లైన్ ఇది కూడా అలా వేరేది అని భయపడ్డాను. కానీ వన్స్ ఎస్ షర్మిల, అందరూ ఆ పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఈ డైలీ మనము పోస్ట్ల ద్వారా కానీ, లేకపోతే రీల్స్ చేస్తూ కానీ, అలా చేస్తూ కంటెంట్ క్రియేట్ చేసి ఆడియన్స్ కి అనేది దగ్గరగా ఉండాలి. కాబట్టి డైలీ ఒక 1 or 2 అవర్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, లేదు అంటే వాళ్ళు పడుకున్నా, ఈవెన్ వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు ఈ బిజినెస్ లో. ఇది ఇలా క్రియేట్ చేయాలి, ఇది ఇలా క్రియేట్ చేయాలని. సో ఇది నా డైలీ బేసిస్ నేను చేసేది ఇదండి.
ఇది మంజుల. చాలా బాగా చెప్పారు. మీరన్నట్టు మంచి పాయింట్ చెప్పింది. కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా కాబట్టి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో, చాలా బాగా చెప్పారు. మీరు ఇంకో కొత్త పాయింట్ కవర్ చేశారు పద్మ తర్వాత. షర్మిల మీరు చెప్తారా? మీరేం చేస్తున్నారు రోజు ఈ బిజినెస్‌లో? సో, ఎవ్రీడే బేసిస్ ఏంటంటే ఎంత బిజినెస్‌లో జాయిన్ అయ్యి అది 1 ఇయర్ కానివ్వండి, 2 ఇయర్స్ కానివ్వండి, ఆ ట్రైనింగ్ వీడియోస్ అనేది మాస్టర్ మైండ్స్ వీక్లీ వన్స్ అనేది వాచ్ చేయడం ఇది నెవర్ ఎండ్ టేల్స్ అని చెప్పొచ్చు. అందులో ఉండే ఇన్ఫర్మేషన్‌తో మన బిజినెస్ కంటెంట్ కానీ, పోస్ట్‌కి సంబంధించినవన్నీ చేసుకోవచ్చు. అదొక లెవెల్, వేరే లెవెల్ అంటారు చూడండి అలాంటిది. సో, ఫ్రీ టైమ్‌లో కుదిరినప్పుడు ట్రైనింగ్ వీడియోస్ కానీ, మాస్టర్ మైండ్స్ ఇవన్నీ చూస్తూ ఈవెన్ కుక్ చేస్తూ కూడా మార్నింగ్ అలా ఈజీగా అయిపోతుంది. దీనికోసం స్పెషల్‌గా టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే స్టెప్ బై స్టెప్‌గా డీటెయిల్డ్‌గా ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. సో, బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి గూడా ఈ ట్రైనింగ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి, సో, నాలాంటి వాళ్ళకైతే ఇది యూజ్‌ఫుల్ అనే చెప్పొచ్చు. ఇంకోటేంటంటే సోషల్ మీడియాలో సింపుల్ కంటెంట్ పోస్ట్ చేస్తాం గదా! లైక్ రీల్స్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, కోట్స్ ఇలా సోషల్ మీడియా కంటెంట్ త్రూ ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మెసేజెస్ ఫాలో అప్ చేస్తాము. పద్మ అండ్ రూప చెప్పినట్టు. లైక్ హెల్పింగ్ లైక్ ఏ ఫ్రెండ్ అన్నమాట. సో, సిస్టమ్ బ్యాక్ ఎండ్‌లో చాలా వర్క్ చేస్తుంది. బికాజ్ ఇట్స్ ఆటోమేషన్ కాబట్టి. సో, స్క్రీన్ ముందు ఫుల్ టైమ్ కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. యాహ్! మంజుల. చాలా బాగా చెప్పారు షర్మిల. మీరు కొత్త పాయింట్ చెప్పారు ఆటోమేషన్ అని. ఇక్కడ ఆటోమేషన్ చాలా బాగా పనిచేస్తుంది. మీరన్నట్టు యాహ్! మనము పడుకున్న ఈ బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. మన లీడ్స్ వస్తూ ఉంటారు. తర్వాత మన ఆటోమేటిక్ మెసేజెస్ వెళ్తున్న మూలాన్ని మనం వెంటనే రెస్పాండ్ అవ్వకపోయినా తర్వాత ఎప్పుడో మనకు కుదిరినప్పుడు రెస్పాండ్ అవ్వచ్చు. వెరీ నైస్ అండి. చాలా బాగా మాట్లాడారు రూప, పద్మ, ఇంకా షర్మిల. సో, ఇదండి ఈ వారం మేము మాట్లాడుకున్నది. బిజినెస్ ఏంటి? ఆన్‌లైన్ బిజినెస్ అంటే ఏంటి? మేము బిజినెస్ ఎలా చేస్తున్నాం అన్నది ఈ వారం మనం మాట్లాడుకున్నాము. సో, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొత్త టాపిక్‌తో కలుద్దాం. అందరికీ నమస్కారం. బాయ్. బాయ్.